నందూస్ వరల్డ్ ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్ళే, సోషల్ మీడియా వ్యాప్తంగా వీళ్ళ పేరు మోగిపోతూ ఉంది. 50 కోట్ల స్కామ్ అంటున్నారు, దాదాపు 100 మంది చీట్ చేశారంటున్నారు. చివరికి మన శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ ప్రజలను కూడా చీట్ చేశారు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వీళ్ళ మీద కేసులు పెట్టినారు ఇండియాలో చాలా చోట్ల. నార్త్లో వాళ్ళని కూడా మోసం చేశారట. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తే లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేసినారు. వీళ్ళు ఇండియా వస్తే అరెస్ట్ చేస్తారు వీళ్ళని. కానీ ఇప్పటి వరకు వీళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు. చీమ చిట్టుక్కుమన్నా, చిన్న కాకి అరిచినా, చిన్న సౌండ్ వచ్చినా, ఇంట్లో చివరాఖరికి దువ్వెన కింద పడ్డా కానీ వీడియోలు చేసేటటువంటి నందూస్ వరల్డ్ ఇన్ని కోట్ల స్కామ్ అని చెప్పేసి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కష్టపడి ఇస్తే వాళ్ళ జీవితాల్ని నాశనం చేశారని చెప్పేసి కోడైకొస్తూ ఉంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ఇప్పటి వరకు నోరు తెరవట్లేదు. ఎవరో క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అన్నట్లుగా కొన్ని ఇటీవల ఏదో నడుస్తూ వచ్చింది. ఆమె ఛానల్లో లాస్ట్ వీడియో అంటే ఏదో అడ్వకేట్ చేత మాట్లాడించినారు, మా గురించి మాట్లాడితే కనుక మేము ఏదో చేస్తామని. ఒకటి ఫైనల్గా ఇంతమంది జీవితాల్ని బుగ్గిపాలు చేసినప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలా? మీరు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడే ఉంటారు. కష్టపడకుండా ఎవరికి ఆ స్థాయి ఫేమ్ రాదు. అంత కష్టపడిన దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసుకున్న వాళ్ళు మీరు. మిమ్మల్ని ఇంకా సమాజం యాక్సెప్ట్ చేయదు, నమ్మరు జనం. ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్పు దెబ్బలు, తిట్ల దండకాలే ఉంటాయి. బయటకు వచ్చి అసలు ఏంటి A to Z ఎక్స్ప్లెయిన్ చేసి మీ తప్పుంటే ఒప్పుకొని వాళ్ళకి ఏదైనా సర్దుబాటు చేస్తే ఓకే. అలా కాకుండా మేము మాట్లాడడం, మీరు ఎంతైనా మొరుక్కోండి, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతైనా వాక్కోండి, మా ఇష్టం, మమ్మల్ని ఆపేది ఎవ్వడు అనుకుంటే కనుక తప్పనిసరిగా ప్రజల దగ్గర నుంచి మంచి సమాధానం అయితే వస్తుంది. దయచేసి యూకేకి, యూఎస్కి, ఆస్ట్రేలియాకి ఇంకెవడో ఒకటి స్టార్ట్ చేసినాడు కొత్తగా, అన్న వచ్చినాడు అంట అని చెప్పేసి. కాబట్టి అతని విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా యూకేలో సెటిల్ అయినటువంటి ఎవడైతే ఉంటాడో వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు అక్కడ ఉండి ఇలాంటి దందాలు చేస్తూ ఉన్నారంట. రీసెంట్గా వాళ్ళ మీద నందూస్ వరల్డ్ మీద వీడియోలు చేస్తూ కొంచెం ఫేమస్ అవుతున్నాడంట. సో అతని విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నమ్మడానికి లేదు కదా, మీరు ఆ దేశం వెళ్ళాలనుకుంటున్నారు. అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. 1-10 సార్లు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత ఎవరిని నమ్మడానికి లేదు. సింగర్ మంగ్లీ మనకు తెలుసా? ఏమనుకున్నాం మనమంతా కూడా, అందరికీ తెలిసినటువంటి అమ్మాయి అనుకొని డబ్బులు ఇచ్చినారని. ఏమైంది? ఎన్ని కష్టాలు పడుతున్నారు ఈ రోజు వాళ్ళు. రోజుకి ఇంత డబ్బులు వచ్చేస్తాయి, 1,00,000 కడితే కానీ రోజుకి ఇంత డబ్బులు ఇచ్చేస్తారు, మీకు ఫ్లాట్లు వచ్చేస్తాయి, సినిమా హాల్లో ఇన్వెస్ట్ చేసేస్తామన్నాం అని చెప్పేసి నమ్మబలికి చేసినారు. ఇప్పుడు వీళ్ళ విషయానికి వస్తే కనుక మేము ఉద్యోగాలు ఇప్పించారు, గొప్పలు ఉద్యోగాలు ఇప్పించేస్తాం. ఆ COS సర్టిఫికేట్లు అంట ఇచ్చారంట. దయచేసి ఎవరైనా సరే ఒక విషయాన్ని అయితే గమనించండి. వీళ్ళు బయటకు రారు, వచ్చే ఛాన్స్ లేదు. అసలు వాళ్ళ హస్బెండ్ బయటికి రావట్లేదు. వీళ్ళన్నీ కూడా ఆమె పక్కన పెడితే వాళ్ళ హస్బెండ్ వైపే చూపిస్తూ ఉన్నాయి. వాళ్ళ హస్బెండ్ పేరు మీద ఈ కంపెనీలు అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఆయన బయటికి రావట్లేదు. మరి రాకపోతే ఎలాగా? మరి దీన్ని మనం ఏ విధంగా చూడాలి? వీళ్ళ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోవాలి, ఎంతమంది చచ్చిపోవాలి, ఎంతమంది రోడ్డును పడాలి? ఒక యూకేకి వెళ్ళాలంటే, యూఎస్కి వెళ్ళాలంటే, ఆస్ట్రేలియాకి, కెనడాకి వెళ్ళాలంటే, ఇతర ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలంటే ఇలాంటి స్కామర్స్ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, మన ఇండియన్సే ఉన్నారు. ఫారెన్ కంట్రీ వాడు స్కామ్ చేస్తాడో లేదో పక్కన పెడితే మనోళ్ళు మాత్రం మనోళ్ళనే స్కాములు చేస్తారు. చదువుకున్నోడే స్కామ్ చేస్తాడు. ఇక్కడ నానా కష్టాలు పడి అప్పులు తీసుకొని, ఎడ్యుకేషన్ లోన్లు తీసుకొని అక్కడికి వెళ్తే ఉద్యోగాలు దొరక్క ఏదో ఒక మార్గంలో ఉద్యోగం కోసం కష్టపడతా ఉంటే ఈ పనికి మాలిన సంత అంతా కూడా ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే ఇతర దేశాలు వెళ్ళాలనుకుంటున్నారో 1-4 సార్లు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. మొత్తం అయిన తర్వాత 100% జెన్యూన్ అనుకుంటే వెళ్ళండి. చెప్తున్నా కదా, ఇంకోటి ఎవడో కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నాడు, ఏదో జనాన్ని ఉద్ధరించేటట్టు మాటలు చెప్తా ఉంటారు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా